బెనిఫిట్ షోలకు సంబంధించినటువంటి సీన్ ఏదైతే ఉందో ఒక పక్కన ఆ కథ నడుస్తున్నటువంటి వేళ, అలాగే సినిమా రంగాన్ని ఆంధ్రాకి తీసుకురావాలి అన్నటువంటిది ఏదైతే అక్కడ గొడవ జరుగుతున్నటువంటి వేళ, ఓ పక్కనేమో తెలంగాణలో మేధావులందరూ కలిసి బెనిఫిట్ షోల రద్దుని సమర్థిస్తూ ఆ విషయంలో రేవంత్ రెడ్డిని అభినందిస్తూ ఓ ప్రకటన చేశారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్కి మనమేమి ఇప్పుడు ఇదివరకటికి మళ్ళీ సినిమాల మీద ఎక్కువ ఆదాయం రావట్లేదు కాబట్టి మనమేమి ఇక్కడికి పిలుపునివ్వట్లేదు వాళ్ళనేమి అన్నటువంటిది చంద్రబాబు గారు తాజాగా చేసినటువంటి ప్రకటన. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్కి సినిమాకి బాగా పెరిగింది, ఇప్పుడు దేని మీద ఫోకస్ చేయాలో దాని మీదనే చేద్దాం, మనకి ఇప్పుడు సినిమా గురించి అంత అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని, ఇక సహజంగా వైసీపీ ధ్వంసం చేస్తుంది కాబట్టి దాన్ని బాగు చేస్తున్నాం, ఇట్లాంటి స్టేట్మెంట్ నడుస్తూ వస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, తద్వారా సినిమా రంగం మీద ప్రెషర్ పెట్టబోము అనేటటువంటిది వాళ్ళకి సినిమా రంగానికి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి గిఫ్ట్. అట్లాగే ఇదివరకు జగన్ టైంలో 20% షూటింగ్ ఉంటేనే బెనిఫిట్ షోలు ఇస్తాం, ఇట్లాంటిది కూడా లేదు, అది సినిమా రంగానికి ఇచ్చినటువంటి గిఫ్ట్. రెండోది వచ్చేటప్పటికి సీఎంఆర్ఎఫ్కి సంబంధించినటువంటి నిధులు 24 కోట్ల రూపాయలకి సంతకం పెట్టారు చంద్రబాబు గారు. తద్వారా అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలకు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులకు సంబంధించినటువంటి వాళ్ళకి కానీ ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది.